భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 17 శ్లోకం కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖణీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. పాండవుల వైపు నుండి శంఖాలు ఊదటం కొనసాగుతూనే ఉంది. ఈసారి కాశీదేశపు రాజు కాశ్యుడు తన అత్యుత్తమ ధనుర్విద్యతో యుద్ధానికి సిద్ధమవుతాడు. తదుపరి శిఖండి అనే మహాయోధుడు అర్జునుని పక్కన నిలబడి తన శక్తిని సిద్ధం చేస్తాడు. అంతేగాక ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు, మత్స్యరాజు విరాటుడు మరియు అపరాజితుడైన సాత్యకి కూడా తమ తమ శస్త్రాలను సిద్ధం చేస్తారు. వీరందరూ మహారథులుగా అనుభవజ్ఞులుగా యుద్ధానికి రంగంలోకి దిగుతున్నారు. భావార్థం: ఈ శ్లోకములో పాండవుల పక్షమున యుద్ధానికి సిద్ధమవుతున్న ఇతర మహాయోధుల పరిచయం ఇవ్వబడుతోంది. కాశ్యుడు పరమ శూరుడు, ధనుర్విద్యలో ప్రావీణ్యం. శిఖండి భీష్మునిపై ప్రతీకార స్వరూపంగా నిలిచిన యోధుడు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని సంహారానికి పుట్టినవాడు. విరాటుడు అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన రాజు. సాత్యకి శ్రీకృష్ణుని బంధువు, యాదవ యోధుడు, అపరాజితుడు. వీరిలో ప్రతి ఒక్కరూ పాండవుల తరపున ధర్మానికి నిలబడిన యోధులు. తాత్విక సందేశం: ఈ శ్లోకం మనకు నేర్పేది ఒక్కటే, ధర్మ యుద్ధం కోసం సమయం వచ్చినప్పుడు ప్రతి శక్తిని, శత్రువు ఎంత బలంగా ఉన్నా ధైర్యంగా రంగంలోకి దించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా న్యాయం మనవైపు ఉన్నప్పుడు వెనుకడుగు వేయకూడదు. ఈ యోధులు అందరూ తమ వంతుగా ధర్మాన్ని రక్షించేందుకు సిద్ధమవుతారు. ఇది మనకు సందేశం. ధర్మం కోసం పోరాడటం తప్పు కాదు, అవసరం. ధన్యవాదముల. జై శ్రీకృష్ణ.